అబ్రహాం ఆశీర్వదించబడ్డా? ఆశీర్వదించబడ్డా? ఇప్పుడు నెక్స్ట్ ఇస్సాకుకి ఆస్తిపాస్తులు ఇచ్చాడా ఇవ్వలేదా? ఎవరు చెప్పారు? చూపించండి, ఎక్కడ వాక్యం రాయబడింది. ఆస్తిపాస్తులు ఇవ్వాల, ఆశీర్వాదాన్ని దాచిపెట్టి ఇస్సాకుకి ఇచ్చాడు. 26 ఆదికాండం 26:12 చూస్తే ఆ ప్రాంతంలో ఇస్సాకు విత్తనం విత్తినప్పుడు ఏమన్నాడు తెలుసా? 100 ఫలము కోసాడు. అర్థమవుతుందా? అబ్రహాము ఇస్సాకుకి ఇచ్చింది ఏంటి తెలుసా? ఆశీర్వాదం ఇచ్చాడు. ధనం ఇవ్వలేదు, అంతస్తులు ఇవ్వలేదు, కట్టి బంగ్లాలు ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇచ్చాడు. ఇస్సాకు నుంచి యాకోబు ఎప్పుడైతే దూరం అయిపోయాడో ఒంటరిగా నది దాటి వెళ్ళిపోయాడు. యోర్దాను నది దాటి వెళ్ళిపోయిన తర్వాత 20 సంవత్సరాలు మామ దగ్గర కష్టపడిన తర్వాత ఆశీర్వదించబడ్డాడు. ఇస్సాకు దగ్గర నుంచి పట్టుకునెళ్ళా. ఇస్సాకుకి ఎప్పుడైతే ఆశీర్వాదం వచ్చిందో ఆ ఆశీర్వాదం యాకోబు మీదకి వచ్చింది. యాకోబు వెళ్ళి సంపాదించుకొని తిరిగి వచ్చాడు. ఇప్పుడు మనం చూస్తే రాహేలు సంతానం యోసేపు చూస్తే యోసేపు కూడా అమ్మివేయబడ్డాడు. ఆశీర్వాదం వెళ్ళింది తప్ప తనకు కూడా ఆస్తి వెళ్ళలా. యాకోబు సంపాదించిన ఆస్తి యోసేపు కూడా వెళ్ళిందా? వెళ్ళలేదు. ఏం వెళ్ళిందంటే ఆశీర్వాదం వెళ్ళింది. అబ్రహాము నుంచి ఇస్సాకు ఆశీర్వాదం, ఇస్సాకు నుంచి యాకోబుకి ఆశీర్వాదం, యాకోబు నుంచి యోసేపుకి ఆశీర్వాదం, యోసేపు నుంచి ఆశీర్వాదాలు వచ్చినాయి. అర్థమవుతుందా? ఈరోజు నీ కుమారుడికి ఏమివ్వాలో తెలుసా? ఆశీర్వాదం సంపాదించ పెడితే నీ కుమారుని పోషించే బాధ్యత దేవుడు చూసుకుంటాడు.